పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక 1వ డివిజన్ లో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ సమక్షంలో చదువుకునే విద్యార్థుల మౌలిక వస్తువుల రూపకల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజింగ్ నజీమా శారదా కుమార్ సహకారంతో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ అందజేశారు. అనంతరం పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు చదువు ఎంత ప్రాముఖ్యమో విద్యార్థులు గుర్తించాలని నసీమా అన్నారు. చదువుకునే విద్యార్థుల సహాయార్థం, సౌకర్యార్థం మౌలిక వస్తువుల రూపకల్పనను చేపట్టడం నిజంగా చాలా అభినందనీయమని తెలిపారు. వారి సేవలు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా విద్యార్థులకు అవసరమయ్యే బుక్స్, పెన్స్, ప్యాడ్స్, యూనిఫామ్, షూస్ తదితర సంబంధించిన వస్తువులను విస్తృతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భరోసా సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు సాధు రమేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ విద్యాదానం అనేది ఖచ్చితంగా కూడా వారి భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుంది. విద్య అనేది చాలా మరి విద్యకు ఉపయోగపడే విధంగా ఎంతగానో కృషి చేస్తున్న ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు చూసిన భరోసా నసీం గారు మరొక ఫౌండేషన్ ద్వారా చాలా ముందు చూపుతోని తాను గ్రహించి విద్యకు తోడ్పడాలనే సదుద్దేశంతో ప్రతి దారిలో కూడా మన వంత కృషిగా మరి పెన్నులు కావచ్చు, బుక్కులు కావచ్చు, వివిధ రకాలైన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు. నిజంగా కూడా ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించి మరెన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంచే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కుమార్ శారదా గారులను కూడా అప్రిషియేట్ చేస్తూ వారిని కూడా భగవంతుడు ఆరోగ్యాలతో మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా కూడా మరి పిల్లలందరూ కూడా ఏదైనా కూడా మనం ఒక్కై వంగరిదే మానవ వంగదు అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఏ విధంగా మనకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్క నిమిషం పిల్లల కంటే తెలియదు కావచ్చు. తల్లిదండ్రులు ఖచ్చితంగా కూడా ఒకరోజు పిల్లలారా మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి ఈరోజు చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ భరోసా నసీమా గారి ఆధ్వర్యంలో మరియు వారి పితృ సేవకులైన రాజుగారి జ్ఞాపకార్థం శారదా కుమార్ గారు ఈరోజు భరోసా ఫౌండేషన్ వారి సహకారంతో చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం మరి రేపు చదువుకునే రోజుల్లో విద్యార్థులు గతంలో చూసుకున్నట్లయితే అరకుర వసతులతోని వాళ్ళు చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడు ప్రస్తుతం నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు పడద్దు, వాళ్లకు కావాల్సిన వస్తువులు సంబంధిత పుస్తకాలు లాంటివి కానీ, పెన్స్ లాంటివి కానీ, యూనిఫామ్స్ లాంటివి కానీ, షూస్ లాంటివి కానీ ఇటువంటి సంబంధించిన మౌలిక వసతుల రూపకల్పనను మరి ఒక యుద్ధి ప్రతిపాదకల భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నసీమా గారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం ఇటీవల చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, అలాగే మధ్యాహ్న భోజన విద్యార్థుల సౌకర్యార్థం వారు ఇంటి దగ్గర నుండి స్కూల్ కి హడావిడిగా వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో ప్లేట్స్ మర్చిపోవడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళు కొంతమంది తీసుకురాకుండా మర్చిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులంతా భోజనం చేస్తున్న సమయంలో ఆగి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తెరిగి మరి విద్యార్థులంతా కలిసి భోజనం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వారికి తోచినటువంటి విధంగా మధ్యాహ్న భోజన సౌకర్యార్థం ప్లేట్స్ అందజేయడం జరుగుతుంది. అదే